సింగిల్ ఫ్లాట్ 561,00,00,000 వింటేనే ఆశ్చర్యంగా, భయంగా ఉంది గదా! సింగిల్ ఫ్లాట్ అంటే ఒక 5 పడకల బెడ్‌రూమ్, 5 పడకల ఇల్లు అంటే ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఒక ఇల్లు, ఒక ఫ్లాటు 560,00,00,000. అవును. ఇది నిజమే. ఇది జనరల్‌గా మనం ఏదైనా వార్తలు చూస్తుంటే మనకేదైనా అనిపిస్తే చూడగానే టక్కున నిజమా అనే ఫీలింగ్ కలిగిన వార్తని ఖచ్చితంగా చెప్పాలి అనే ఫీలింగ్‌తో నేను గూడా ఆ వార్తని ఎంచుకున్నా విశ్లేషించడంలో. ఆ వార్త అమెరికాలో ఉన్నట్టు న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్‌లో అది చాలా ఆల్మోస్ట్ 124 ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్ అది. డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందుకే ఆ పీజీ బ్యాక్‌డ్రాప్‌లో పెట్టి నేను మొదలుపెట్టాననమాట. సో, ఇందులో ఉన్నటువంటి ఫ్లాటు 560,00,00,000 అమెరికా కరెన్సీలో $58.5 మిలియన్, మన కరెన్సీలో 560,00,00,000. అవును. ఇది నిజమే. ఒకసారి మనం ఆ విజువల్ చూద్దాం. బిల్డింగ్ విజువల్ కూడా చూసి తర్వాత దాన్ని ఇంకా డీటెయిల్‌గా చెప్దాం. ఇదే మనం చెప్పుకున్న బిల్డింగ్. దీన్ని ఫ్లటరియన్ బిల్డింగ్ అంటారంట. అంటే అప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసిన ఇది మొత్తం టాప్ టు బాటమ్ అంటే కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి కూడా అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ట్రయాంగిల్ షేప్‌లో దీన్ని నిర్మించారు. న్యూయార్క్ సిటీలో అప్పట్లో స్టార్టింగ్‌లో అంటే 100, 120 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆహ్, సైస్ స్కై స్క్రాపర్‌లో ఇదొకటి. అంటే తొలినాళ్ళలో అమెరికా అప్పుడు ఆ 120 ఇయర్స్ బ్యాక్ నిర్మించినటువంటి స్కై స్క్రాపర్స్‌లో ఇది తొలిది ఫస్ట్‌ది. ఆ తర్వాత ఇంక చాలా చాలా పుట్టుకొచ్చాయి. అంటే 100, 120 సంవత్సరాల క్రితమే ఇది 1902 సంవత్సరంలోనే దీన్ని నిర్మించారనమాట. మొత్తం స్టీల్ ఫ్రేమింగ్‌తో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందంట. ఒక డిఫరెంట్ నేచర్ ఉంటుంది. ఇప్పటివరకు దీన్ని అఫీషియల్ పర్పస్ కోసం వాడారు. అంటే ఆఫీస్ కార్యక్రమాల కోసం అంటే రఫ్‌కోర్స్ అది సాఫ్ట్‌వేర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏదైనా సరే ఆఫీస్ పర్పస్ వాడారు. ఇప్పుడు దాన్ని రెనోవేషన్ చేస్తున్నారు. జనరల్‌గా 124 ఇయర్స్ బ్యాక్‌ది గదా! ఏముంది ఈ మహాగణంగా అయితే ఒక 5, 6 కోట్లు, 10 కోట్లు ఉంటదేమో అని అనుకోవచ్చు. కానీ ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఇది ఒక ఫ్లాటు 560,00,00,000 ఇప్పటిదాకా అఫీషియల్ పర్పస్‌గా వాడేటువంటి దాన్ని ఆధునీకరిస్తున్నారు. రెనోవేషన్‌లో భాగంగా ఒక్కొక్క ఫ్లాట్‌ని 5 బెడ్‌రూమ్స్‌తో ఉంచి ఒక ఫ్లాట్‌గా తయారు చేస్తున్నారు. దాని కాస్ట్ రూ. 561,00,00,000 అక్షరాల. ఒక్క ఫ్లాటు. అంటే ఈ రేటు న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ 560,00,00,000 కదా! ఇంతకంటే రిచ్ అయినటువంటి భవనాలు కేవలం ఒక 21 మాత్రమే ఉన్నాయంట. న్యూయార్క్ సిటీ పరిధిలో ఒక 21 బిల్డింగ్స్ మాత్రమే ఇంతకంటే రేట్ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయంట. 21 అంటే 562,00,00,000 లేదంటే 600,00,00,000, 700,00,00,000, 1000,00,00,000 అలా ఒక 21 ఇళ్ళు మాత్రం ఉన్నాయంట. సో, ఇది చూడగానే టక్కన ఇంత రేట్ ఒక ఫ్లాట్ ఇంత రాసుంటే ఇంత ఇంత కాస్ట్ ఉంటదా? ఇంత వాల్యూ దీనికెందుకు అని మనం ఆరాధిస్తే మనకు తెలిసిందేంటంటే, ఇంకా విజువల్ చూపిస్తాను దీనికి సంబంధించింది. చూడండి ఇది డిఫరెంట్ ప్రాస్పెక్ట్‌లో డిఫరెంట్ యాంగిల్స్‌లో చూపిస్తున్నాడు ఈ షూట్ ఇది. చూడండి ట్రయాంగిల్ షేప్‌లో నిర్మించారు. న్యూయార్క్ సిటీ వచ్చిన ఎవరైనా సరే ముందు దీన్ని చూస్తారండి. ముందు అంటే చూసే ప్లేస్‌లలో, చూసే బిల్డింగ్‌లలో ఫస్ట్ ఇది ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంటదంట. అంటే ది ఓల్డెస్ట్ బిల్డింగ్ ఒక మాట చెప్పాలంటే 1902 సంవత్సరంలో నిర్మించారు. అంతకుముందు ఒక 2, 3 సంవత్సరాలు మొదలైంది. 1902 సంవత్సరంలో ఫినిష్ చేశారు. నిర్మాణాన్ని ఫినిష్ చేశారు. అప్పటినుంచి ఇది ఇక అఫీషియల్ పర్పస్‌లో వాడుతున్నారు. అప్పట్లో 124 సంవత్సరాల క్రితము ట్రయాంగిల్ షేప్‌లో ఫ్లటరియన్ అంటారంట ఈ బిల్డింగ్ భవంతి పేరు. చాలా హైట్ చాలా అంటే రఫ్‌గా అది మరి మేబీ 80-100 వరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక మాన్యుమెంటల్ బిల్డింగ్ లాగా అంటా ఉంటారు. న్యూయార్క్ సిటీకి సంబంధించి ఒక మాన్యుమెంటల్ బిల్డింగ్‌గా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. సో, ఈ బిల్డింగు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ఇప్పటివరకు అఫీషియల్ పర్పస్‌గా వాడి, అఫీషియల్ కార్యక్రమాలకు వాడి దీన్ని ఆహ్, సదరు వ్యక్తులు ఎవరైతే బిల్డర్సో ఎవరైతే ఓనర్‌లు ఉంటారో వారు దీన్ని 5 బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌గా మారుస్తున్నారు. ఒక్కో ఫ్లోర్‌లో కొన్ని ఫ్లాట్లుగా పెట్టుకొని ఒక్కో ఫ్లాట్‌కి 5 బెడ్‌రూమ్‌లు ఉండేలాగా ప్లాన్ చేసుకొని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎట్లా అంటే ఈ స్థాయిలో గూడా ఫ్లాట్‌లో రేట్లుంటాయా? సరే అమెరికా అయినా సరే ఒక్క ఫ్లాట్ 560,00,00,000 అంటే అది నాట్ ఏ జోక్ అనమాట. అది అంతా చాలా అంటే చాలా నమ్మలేని విధంగా ఉంది. ఈ ఎక్స్‌పెండిచర్ గావచ్చు, మేబీ దానికున్నటువంటి రేంజ్ గావచ్చు. ఆ బిల్డింగ్‌కి ఉన్నటువంటి ఫ్లటరియన్ అనే బిల్డింగ్‌కి ఉన్నటువంటి ఏదైతే ఉందో బ్యాక్‌డ్రాప్ గావచ్చు, దాని నిర్మాణం గావచ్చు, దానికున్నటువంటి ఆహ్, ఆహ్, ఓల్డెస్ట్ హిస్టరీ గావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని ఆ విధంగా డిసైడ్ చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. మేబీ దాన్ని కొనగొనే వాళ్ళు ఖచ్చితంగా చాలామంది ఉంటారు. ఎందుకంటే అమెరికన్స్ అంటే కంట్రీ ఆఫ్ బిలియనీర్స్ కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటారు. కానీ ఆహ్,
ఒక 5 బెడ్‌రూమ్స్ ఉన్నటువంటి ఫ్లాట్‌కి 561 కోట్లు కాస్ట్ నిర్ధారించారంటే, దాని బిల్డింగు రేంజ్ గావచ్చు, దాని స్ట్రక్చర్ గావచ్చు, దాని హిస్టరీ గావచ్చు, అన్నీ గూడా ప్రత్యేకంగా ఉంటే తప్పించి అటువంటి రేంజ్‌కెళ్ళదు. అటువంటి కాస్ట్ పెట్టరు. సో, ఇది నాకు చాలా అంటే చాలా ఆసక్తిని అనిపిచ్చింది. అంటే ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారులే. కొనుక్కొని ఉంటారు. అది వేరే విషయం. బట్ ఒక ఫ్లాటు కాస్ట్ ఇంతుంటదా అనే ఒక ఆలోచన అయితే ఎవరైనా సరే విన్నోళ్ళు ఎవరైనా సరే షాక్ గురవుతారు. మేబీ అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ కావచ్చు, ఆ బిల్డింగు బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్ కావచ్చు, ఆ ఏరియాకు ఉన్నటువంటి వాల్యూ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని మేబీ అంచనా వేసుకొని అట్లా రేట్ నిర్ధారించినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇది ఒక ఒక స్పెషల్ బిల్డింగ్‌కి సంబంధించి ఫ్లాట్ 561 కోట్లనే ఒక కాన్సెప్ట్‌తో చిన్న అనాలిసిస్ చేశాను.